వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం అక్టోబర్ 16 బుధవారం రోజు శరద్ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ శరద్ పూర్ణిమ రోజున మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుడిని పూజిస్తారు. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూమిని సందర్శించడానికి వస్తుందని గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి ఇంతటి ప్రత్యేకమైన పూర్ణిమ రోజు అంటే అక్టోబర్ 16వ తేదీన కొన్ని నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అక్టోబర్ 16వ తేదీన బుధవారం రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పౌర్ణమి తిథి ఏర్పడబోతుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని అమృత గడియలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ రాత్రి 7 గంటల నుండి 10 గంటల సమయంలో ఇంట్లో పూజ చేసుకోండి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే వారు ఎలాంటి కోరిక కోరినా నెరవేరుతుంది. అంతటి శక్తి ఈ శరద్ పూర్ణిమకు ఉంటుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఎలాంటి కోరికలు కోరినా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అక్టోబర్ 16వ తేదీన 8:06 చాలా శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయి. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మహిళలు తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. పూజను ప్రారంభించే ముందు మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ప్రధాన గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. అలాగే మీ ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. అష్టదళ ముగ్గు అన్న స్వస్తిక్ గుర్తు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ తరువాత మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి గులాబీ పూలతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ లక్ష్మీదేవికి పూజ చెయ్యండి. పూజలో అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి. ఈ పౌర్ణమి రోజున ఆవు పాలతో ఎలాంటి నైవేద్యం చేసినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారు. దీంతో అమ్మవారి అనుగ్రహం మీపై ఉండి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించిన తరువాత ఆ నైవేద్యాన్ని బయటకు తీసుకొచ్చి 5 నిమిషాల పాటు చంద్రుడికి చూపించండి. చంద్రుడి కిరణాలు ఆ నైవేద్యం పైన పడాలి. తరువాత ఆ నైవేద్యాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. ఇలా చేస్తేనే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం వేయండి. మీ మనసులో ఉన్న కోరికను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. తరువాత ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. చంద్రుడి కిరణాలు పడిన నైవేద్యం స్వీకరించడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు 16 దశల్లో కనిపిస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి పౌర్ణమి రోజు చంద్రకిరణాలు మన శరీరంపై పడితే చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు మొత్తం తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి. చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ దీపం వెలుగులో 3 దేవతలు ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అంతటి శక్తి ఈ శరద్ పూర్ణిమకు ఉంటుంది. పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పూజ అయిపోయాక ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి రాజవైభవాన్ని పొందుతారు. మీ ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఉన్న వారికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి.
ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి కొత్త వస్త్రం తీసుకొని అందులో కొంచెం కల్లు ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంటికి నరదిష్టి తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా దేవాలయానికి వెళ్లి గుడిలో ఉండే రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ పూర్ణిమ తిథి సమయంలో ముక్కోటి దేవతలు అందరూ మానవ రూపంలో భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి విష్ణుదేవుడికి పూజ చేస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగా జలం వేసుకొని స్నానం చేస్తే మీ పాపాలన్నీ నాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. గంగా జలం అందుబాటులో లేని వాళ్ళు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ శరద్ పౌర్ణమి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే మీ ఇంటికి చచ్చినా పోనంత దరిద్రం పడుతుంది. అంతేకాకుండా మీ ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చాలా మంది నిత్య దీపారాధన చేయడానికి కుదరదు. అలాంటి వారు ఈ శరద్ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తే ప్రతిరోజు పూజ చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే పౌర్ణమి రోజు సాయంత్రం 10 గంటల నుండి 12 గంటల మధ్యలో లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూమిపైకి వస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు గవ్వలను మ్రోగించండి. ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే పసుపు గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలవకూడదు. పొరపాటున ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే డబ్బు కష్టాల్లో కూరుకుపోతారు. ఈ పౌర్ణమి రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అలాగే ఈ శరద్ పౌర్ణమి రోజున నూనె కొనకూడదు. పౌర్ణమి రోజున నూనె కొంటే అష్ట కష్టాలు అనుభవిస్తారు. పౌర్ణమి రోజున ఇంట్లో కందిపప్పు ఉపయోగించకూడదు. ఈ రోజున కందిపప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున వెన్నను కాయకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజున గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. పైన చెప్పిన నియమాలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.